బాలకోట గారు నమస్తే సార్. నాకు తెలుసు అన్న. నమస్తే. అసలు అసలు ఆగబట్టుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఎవడి పని వాడు చేయాల్సిందే కదా. అవునవును. ఆ! మీరు జర్నలిస్టు. ఆ! ఆ? హ్మ్. ముందు వెళ్ళిపోవాలి. అంతే. మనం ఒకటి మ మన మస్తిష్కంలోకి మన ఆలోచనలోకి వచ్చిందంటే సబ్జెక్టు అదే సబ్జెక్టు. అదే సబ్జెక్ట్. అంతే కదా! ఆ, యాహ్! ఉమ్, బాలకోట గారు ఇది చెప్పండి సార్. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళని గనక మనం చూసుకుంటే ఎలక్షన్స్ ముందు దాకా రెడ్ బుక్ అని మన లోకేష్ గారు ఎక్కడికెళ్ళినా పట్టుకొని తిరిగారు. అలాగే ఉమ్, మన హోమ్ మినిస్టర్ అనిత గారు గూడా ఆమెను మనం కూడా ఇంటర్వ్యూ చేసాం. ఇంటర్వ్యూ ఉమ్, చేసినప్పుడు కూడా ఆమె చెప్పింది. ఈళ్ళందరి పేర్లు రాసుకుంటున్నాము. ప్రతి ఒక్కడి పేరు రాసుంచాను. ఒక్కొక్కడికి మేము ప్రభుత్వంలో రాగానే మడతేస్తాము అన్నారు. సో, ఉమ్, మేము అనుకుందేంటంటే నిజంగా ఈళ్ళు ప్రభుత్వంలో రాగానే ఇన్నాళ్ళు ఉమ్, ప్రజల్ని పీడించిన, ఉమ్, తెలుగుదేశం ఉమ్, నాయకుల్ని పీడించిన, లేకపోతే ఉమ్, సామాజిక కార్యకర్తలను పీడించిన ఈళ్ళందరిని ఉమ్, కూడా తెలుగుదేశం రాగానే ఒక్కొక్కళ్ళని లైన్‌గా నుంచోబెడతారనుకున్నాం సార్. అదే కొడాలి ఉమ్, నాని గారి మీద మీమ్స్ కూడా వచ్చినియి. మనకి ఉమ్, 'అంకుశంలో' రాజశేఖర్ ఉంటారు గదా! ఉమ్, 'అంకుశంలో' రాజశేఖరు రామిరెడ్డిని తన్నుకుంటా ఉమ్, తీసుకెళ్ళినట్టు లాగు మీద తన్నుకుంటా ఉమ్, తీసుకెళ్తారు అన్నట్టు కూడా మీమ్స్ వచ్చినియి. సో, ఉమ్, జనాల ఎక్స్‌పెక్టేషన్స్ ఏమో అంతున్నాయన్నమాట. ఎందుకంటే వల్లభనేని అవును. వంశీ అన్న మాటలు గాని, కొడాలి నాని అన్న మాటలు గాని, ద్వారంపూడి ఉమ్, చంద్రశేఖర్ అన్న మాటలు గాని, అలాగే ఇంకా చాలా మంది నాయకులున్నారు. వాళ్ళందరూ అన్న మాటలు గాని, ఇయన్నీ గూడా కార్యకర్తల్ని, ప్రజల్ని కూడా చాలా హర్ట్ చేసినియి సార్. సో, డెఫినిట్‌గా ఏంటంటే ఉమ్, ఈళ్ళందరూ కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వచ్చి నెల రోజులవుతుంది. నెల రోజులవుతున్నా ఎందుకు ఈటి మీద తత్సారం జరుగుతుంది? అంటే ఇక్కడ 2 విషయాలు సార్. ఒకటి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడంలో తత్సారం జరుగుతుంది. ఇంకోటి ఉమ్, గవర్నమెంట్ ఆఫీసర్‌లు కొంతమందున్నారు. ఇక్కడ కూడా ఇంకా వైఎస్ఆర్‌సీపీకి చెందిన మనుషులే చాలా చోట్లున్నారు. ఈరోజు మనకి ఉమ్, నిన్న సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతా ఉంది. ఈవెన్ చంద్రబాబు గారి పేషీలో గూడా ఇంకా వైఎస్ఆర్‌సీపీ మనుషులే ఉన్నారు. వాళ్ళ మనుషులకి కావాలంటే అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అడుగుతుంటే ఎవరికీ గూడా తిరుపతి లెటర్ రాట్లా. నేను నిన్న మీకు ఉమ్. ఫోను జేశాను. మా కుర్రాడికి ఒకడికి తిరుపతి ఎళ్ళడానికి లెటర్ కావాలన్నాను. మీరు ఫోన్ ఎత్తలేదని కూడా అది వేరే విషయం. ఆ! ఓకే, ఓకే. ఆ! అలాగే ఈళ్ళు లెటర్‌ల కోసం తెలుగుదేశం కార్యకర్తలు అడుగుతుంటే ఎవ్వరికీ ఇవ్వట్ల. కానీ ఉమ్, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి మాత్రం ఇంకా వస్తున్నాయి. ఉమ్, ఇలాంటప్పుడు ఇంకా ప్రభుత్వం తెలుగుదేశంలో ఉందా? లేకపోతే ఇంకా ఉమ్. వైఎస్ఆర్‌సీపీలో ఉందా అన్న అనుమానం గూడా ప్రజల్లో ఉంది. ఏమంటారు సార్ మీరు? శ్రీకాంత్ గారు నమస్కారం. నమస్తే సార్. చాలా ప్రశ్నలు అడిగావన్న. హ్మ్. ఒక్కటొక్కటే నేను సమాధానం ఏది చెప్పండి సార్. కాదన్నా, నేను ఏది చెప్తే ఏది ఇబ్బందో. ఆ! ఇప్పుడు కుండ బద్దలు ప్రభుత్వ కొట్టి వ్యతిరేక మాట్లాడే కుండ బద్దలు కొట్టి మాట్లాడే బాలకోటయ్య గారికి గూడా ఇబ్బందేనా? కాదన్నా, ప్రభుత్వ వ్యతిరేక ప్రశ్నలు అడిగావు, ప్రభుత్వ అనుకూల ప్రశ్నలు అడిగావు. ఆ! ఒక మాట సార్, ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అంకుశం సినిమాలో రాజశేఖర్ గనక విలన్ గనక చార్మినార్ చౌరస్తా దగ్గర కొట్టుకుంటూ తీసుకెళ్ళినట్టుగా, రేపు కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారి మీద, భువనేశ్వరి దేవి మీద, లోకేష్ మీద, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, లేదా రాష్ట్రంలో వివిధ సామాజిక వర్గాల మీద అరాచకాలకు పాల్పడిన కొంతమంది వైసీపీ నాయకుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అలా తీసుకెళ్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా మంది నాలాంటి వాళ్ళు కూడా భావించిన మాట యథార్థం. కానీ సినిమా వచ్చి కూడా నెల రోజులయ్యింది. హ్మ్. కానీ చార్మినార్ సీన్ రావడంలా. సినిమా జరుగుతుంది తప్ప, వస్తున్నారు డైలాగులు, పాటలు అన్ని జరుగుతున్నాయి తప్ప చార్మినార్ సీన్ లేదు. అదే. మనం దానికి ఒకప్పుడు సినిమాకెళ్ళి ఎప్పుడు పూలేద్దామా అని ఎదురు చూస్తుంటాం. ఆ సీన్ రాదయ్యే. ఆ! అందుకని ఆ సీన్ కోసం చూస్తున్నారు. హ్మ్. ఇంకోటేందంటే, అసలు ఈ రెడ్ పుస్తకంలో ఎవరి పేర్లుండేయి సార్, నాకు తెలియట్లేదా? హ్మ్. మీ పేరు, ఆ నా పేరు ఆ షూర్. ఆ ఆ లోకేష్ గారన్నా చెప్తే బాగుంది కదా! ఆ! అసలు ఎవరి పేర్లుండయి? ఎందరి పేర్లుండయి? ఏమేం పేర్లుండయి? ఆ! ఇయన్నీ ఇప్పుడు ఒక మాట మాత్రమే యథార్థం సార్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో అన్ని సామాజిక వర్గాలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా, 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 చాలా ఇబ్బందులు పడ్డ మాట యథార్థం. దాన్ని ఇబ్బందులనే మాట అనటం కంటే, ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బతికారండి. చాలా మంది రాష్ట్రం విడిచి పారిపోయారు. పట్టాభి గారు లాంటోళ్ళు కూడా అరెస్ట్ చేస్తే తనని ఏం చేస్తారని భయపడి ముందుగానే ఒంటి మీద చొక్కా ఇప్పి బాడీని చూపించాడు ప్రజలకి. ఇదిగో నేను ఇలా అరెస్ట్ అవుతున్నాను. తిరిగి నేను గనక ఎలా వస్తే నా కాళ్ళు ఎలా ఉండయి, నా చేతులు ఎలా ఉండయి, నా ఆరోగ్యం ఎలా ఉంది, తిరిగి మళ్ళీ నేను ఇలా రాకపోతే ప్రభుత్వమే దీని బాధ్యత అని ఒక వీడియో పెట్టాడు. మీరు గమనించారా? అవును.
దాని అర్థం ఏంటి? అంటే మళ్ళీ ఈ స్థితిలో నేను వస్తానో లేదో అని ధైర్యం కోల్పోవటమే కదా. అంటే ఇటువంటి మనోవేదన చెందారు. తర్వాత అచ్చెన్నాయుడు గారు ఫైల్స్ ఇబ్బంది పడుతున్నా కూడా 16 గంటలు చెప్పటం. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద వయసు కలిగిన ఆయన్ని దాదాపు 19 గంటలు నంద్యాల టు అమరావతి రప్పించడం, ఇవన్నీ కూడా గత 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 వణికిచ్చాడండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి గత గత తెలుగుదేశం పార్టీని వణికించాడు, రాష్ట్రాన్ని వణికించాడు, రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలను వణికించాడు, భయపెట్టాడు. ఆ విధమైన పరిపాలన చేశారు కాబట్టి ప్రజలు అలా చర్యకు ప్రతిచర్యలాగా ఇబ్బంది పడ్డ వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోమని కోరుతున్నారు. ఇందులో తప్పే ఉందండి. కనీసం రామిరెడ్డి సీన్ చూపించకపోయినా అరెస్ట్ అన్నా చూపించాలి కదా. అయినా దాన్ని ముఖ్యమంత్రి కాదు కదా చేసేది, హోంమంత్రి కాదుగా చేసేది, ఐపీఎస్ ఉంది కదా, పోలీసు ఉంది కదా, చట్టం ఉంది కదా, ఐఏఎస్ ఉంది, ఐపీఎస్ ఉంది. చట్టం తన పని తాను చేయమంటున్నారు. ఇప్పుడు మంత్రి గారు వీళ్ళు అరెస్ట్ చేస్తారా ఏంటి? చేయరు కదా. కాబట్టి దాన్ని కోరుతున్నారు. మరి అందులో మరి అబద్ధం అయితే ఏం లేదు. తర్వాత ఏంటంటే ఈ వైసీపీ పరిపాలన దగ్గర వైసీపీ ముఖ్యమంత్రి గారి దగ్గర అంటగాగిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టాలని కూడా కోరుతున్నారు. అంటే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆంధ్ర రాష్ట్రం గురించి ఇంత పరిస్థితిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో అన్ని వ్యవస్థలు అలా మలినమైపోయినాయండి. పోలీస్ అధికారి ఎస్ఐ గారి స్థాయి దగ్గర నుంచి కలెక్టర్ స్థాయి వరకు అందరిని కూడా వాళ్ళని ఎవరిని లేరు. మీకు మేము పరిపాలనలోకి వస్తే వాలంటరీ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఉంచుతాను అని అన్నప్పుడు, దాన్ని తీయను అని అన్నప్పుడు, పైపచ్చి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు వేతనం, గౌరవ వేతనం ఇస్తామని అన్నా కూడా 1,08,000 మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో పనిచేయటానికి. దీని అర్థం ఏంటి? అంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వాడారు కాబట్టి ఈ వేదనలు. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ పరిపాలన జరుగుతుంది సార్. కార్తీక్ గారు ఇప్పుడు అమరావతి అది ఈ రోజు రేపుతో అయ్యే పని కాదు కదా. పోలవరం ఈ రోజుతోనే రేపుతో అయ్యే పని కాదు కదా. ఇప్పుడు పరిపాలన జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు నిధులు తేవాలి, ప్రణాళికలు వెయ్యాలి, చెయ్యాలి. ఇది చట్టపరమైన కార్యక్రమాలు. అందుకని గత ప్రభుత్వంలో నేరం చేసిన వాడిని గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన చర్యలు తీసుకోమన్నారు. అసలు వాళ్ళన్నిటి వరకు వస్తే మరి మా డాక్టర్ సుధాకర్ సంగతి ఏంటి? నేను మొన్న చూశానండి డాక్టర్ అచ్చెన్న ఫోటో. అంటే చనిపోయిన 8 రోజుల తర్వాత ఉన్న ఆ కళేబరం ఫోటో చూస్తే కళ్ళమ నీళ్ళు వచ్చినాయి. అంటే వెముకలు కనిపిస్తుంది. అంటే ఒక 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 జంతువు కనుక చనిపోయిన కళేబరం లాగా ఒక డాక్టర్ అచ్చెన్న కళేబరాన్ని చూశాను. మరి వాటి సంగతి ఏంటి? జరిగిన అత్యాచారాల సంగతి ఏంటి? మీకు తెలుసో లేదు, ఇప్పుడు కొంతమంది న్యాయవాదులు శిరోమణం కేసు మీదను డ్రైవరు సుబ్రహ్మణ్యం కేసు మీద న్యాయస్థానాలను సంప్రదిస్తున్నారు. ఆ కేసులు ఇంకా ఎంక్వైరీ జరగటం లేదని. మరి ఇవన్నీ కూటమి మీద ఉంది కదా ఈ బాధ్యతలో. మళ్ళీ మేము కోర్టుల వరకు బాగకూడదుగా శ్రీకాంత్ గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడింది కదా సుధాకర్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది కదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి. మరి దాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒక విచారణ జరగాలి కదా సత్వరం. దాని మీద కూడా శ్వేతపత్రం ఉండాలి కదా. మొన్న మీ ఇంటర్వ్యూలో చెప్పా, దళితుల మీద జరిగే దాష్టీకాల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాను నేను. కాబట్టి వీటన్నిటి కూడా చెయ్యాలి. కాబట్టి మీరేదో ఇందాక అన్నారు, తొందరేం పట్టాలా. తన పని తాను చెయ్యాలి, కానీ తన పని తాను సక్రమంగా చెయ్యాలి, కరెక్ట్గా చెయ్యాలి. పని చేయకోకుండా పని చేస్తున్నాను కాదు, చెయ్యాల్సిందే. కాబట్టి ముఖ్యంగా నేనైతే బహుజన కులాల నాయకులుగా చెప్తున్నా, మా ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనారిటీల మీద చేసిన ప్రతి అట్రాసిటీ మీద కూడా దర్యాప్తు చేయాలి, నిందితులను అరెస్ట్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వాలి. వీటి కోసం ఈ రోజు మాట్లాడతా, రేపు మాట్లాడతా, ఎల్లుండి మాట్లాడతా, చంద్రబాబు నాయుడు గారిని కలిసినా మాట్లాడతా, బయట మాట్లాడతా, ఇంట్లో మాట్లాడతా, ఉద్యమించి కూడా మాట్లాడతా. నో కాంప్రమైజేషన్ అట. మేము బతికిందే ప్రజల హక్కుల గురించి. మా శరీరం, మా దేహం, మా ఆత్మ కూడా మేము నమ్ముకున్న పీడిత కులాలకు సంబంధించిన మంచి జరగాలని మా 27 రకాల సంక్షేమ పథకాల గురించి మాట్లాడతాం, పరిపాలనలో భాగస్వామ్యం గురించి మాట్లాడతాం, జరిగిన అట్రాసిటీస్ మీద న్యాయం కోసం మాట్లాడతాం. తప్పనిసరిగా ప్రజలు కూడా చూస్తారు ఇవన్నీ కూడా.
నాకు తెలిసి ఏంటంటే అందుకనే మేము ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ 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 చెప్తున్నా. నేనైతే చంద్రబాబు నాయుడు గారిలో కొత్త చంద్రబొమ్మను చూడాలనుకుంటున్నాను సార్. ఆ కారు మబ్బులు తొలగిపోయి కొత్తగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో కనిపిస్తే రాష్ట్ర ప్రజలు కూడా దీవిస్తారు. ఆల్రెడీ చర్చ మొదలయ్యింది. 30 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వ పరిపాలన మీద చర్చ మొదలయ్యింది. కాబట్టి ప్రజలు చూస్తూ ఉంటారు. అది ప్రభుత్వానికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లాంటి యొక్క సీనియర్ దక్షులకు కూడా తెలుసండి. ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మీరన్నట్టుగా చూద్దాం. నెలే అవుతుంది కదా బాలకోటి అని అన్నారు కాబట్టి, సరే చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా ప్రజలు కూడా చర్చ జరుగుతుంది. తప్పనిసరిగా మంచిగా జరుగుతుందని భావిస్తున్నా. ఇలాంటి మంచి కార్యక్రమాల మూలాన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ వెసులుబాటు రాకుండా, అవకాశం లేకుండా, మారు మాట్లాడకుండా ఉండేందుకు కూడా వీలు ఉంటుంది. డెఫినెట్‌గా సార్. ఎందుకంటే కనీసం మనకి 100 రోజులు వచ్చేదలికి 100 రోజులకి చెప్పుకోవడానికి ఒక ఆంధ్రప్రదేశ్‌గా మనకంటూ కొన్ని నిర్ణయాలు కావాలి. ఇందాక మీరన్నారు విశాఖ ఉక్కు కర్మాగారం మీద ఈళ్ళు క్లియర్‌గా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే ఒక స్టాండ్ తీసుకోవాలని. అలాగే కార్యకర్తలు, ప్రజలు కూడా అనుకుంటారనమాట. ఇలా విష ప్రచారం చేసిన నాయకుల్ని, లేకపోతే జనాల మీద అరాచకం చేసిన నాయకుల్ని కూడా ఏదో ఒక శిక్ష పడాలని. సో 100 రోజులకి ఇలాంటి ఏ మీకు మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయా. ఆ! అసలు మీరు వైసీపీ పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు లేపెత్తాలని ఒక ఆయన ఉన్నాడు డిబేట్లో కూర్చొని. అవునవును. అదే వస్తాం. అదొద్దాం. ఆ! కాదు, చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తానన్నాడు. అవును. రేవంత్ రెడ్డిని డోర్ డెలివరీ బాయ్ అన్నాడు. అవును. అనగలుగుతామా సార్ మనలాంటోళ్ళమే? అదే. మరి దీన్ని ఏం చేయాలి? దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ సార్. చంద్రబాబు గారి పాలనలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అందుకని ఆ! కానీ ఆస్వాదించమనండి, చేసేదేముంది మరి. ఇగ అంతే సార్. ఏం చేస్తాం ఇప్పుడు బేసిక్‌గా అంటే ఇప్పుడు ఒక్కటి నాకు అర్థం కానిదేంటంటే సార్, ఇప్పుడు ఒక మీడియా సంస్థ, ఒక సాక్షి లాంటి అంత పెద్ద మీడియా సంస్థ అయ్యుండి, ఒక వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిని, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులని అంత దారుణంగా మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేయటం. అండ్ మళ్ళా ఉమ్. వాళ్ళని పిలుచుకోవటం. వాళ్ళ అధికార ప్రతినిధి ఆ, అనటం. అదే మళ్ళీ అపాలజీ లేదండి ఇప్పటి వరకు. అవును. ఉండదు. దానికి అపాలజీ లేదు, వివరణ కూడా లేదండి. అంటే ఆళ్ళకి ఆవేశం వస్తది కదా సార్. ఆవేశం వస్తే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఆళ్ళ ఆవేశం వస్తే కాబట్టి పార్టీ ఇప్పుడు ఆఫీసుల మీద, పట్టాభికారులు లాంటి వాళ్ళ మీద దాడులు కూడా చేస్తారు. కాబట్టి ఎర్ర పుస్తకం ఏంటో అనేది చూడాలి మరి. అవును. అవును. ఏది ఎర్రగా లేదా ఏంటి ఎర్ర పుస్తకం? ఎర్ర పసుపు పసుపుగా మారిపోయిందేమో అది చూడాలి మనం. అందుకని ఆ! ఒక చర్య తీసుకుంటే సార్, నేను మొన్న దీని మీదే ఇచ్చాను నేను. మొన్న కూడా యూట్యూబ్‌లో నలుగురు ఈడియట్స్ కలిసి ఒక పసిబిడ్డను, తండ్రిని అవును. అశ్లీలమైన వ్యాఖ్యలు చేస్తే నేను వాళ్ళని ఈడియట్స్ అనే సంబోధించా. హుహు. ఎందుకంటే అటువంటి వాళ్ళకి సజ్జనార్ లాంటి అధికారి కావాలని కూడా చెప్పాను. అవును. హ్మ్. అప్పుడప్పుడు సమాజానికి ఐపీఎస్ అధికారి సజ్జనార్ కూడా కావాలి. హుహు. ఇలా ముఖ్యమంత్రి కూడా చంపేస్తానని మాట్లాడే వాడి మీద చర్యలు తీసుకోలేకపోతే ఇక ఏం చెయ్యాలి? ఏది ఒక 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 మెయిన్ ఛానల్‌లో కూర్చొని ఎన్ని వాడికెంత ధైర్యం ఉంటే ఆ మాట రావాలి? నాకైతే అర్థం కాలే మరి. మీకేమైనా అర్థమైందేమో. హుహు. కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి, సరే వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి మాలాంటి పౌర సమాజం అలా ఆగుతున్నాం. మరి చూస్తారో మరి ఏం చేస్తారో నాకైతే తెలీదు మరి. ఎప్పటికైతే అవును. ఏమైతే ఏమి లేనట్టుగానే ఉంది. యాహ్! ఇప్పటిదాకా ఏం లేదు. దాన్నసలు ఈళ్ళు కూడా ఎవరు హైలైట్ కూడా చేయట్లేదు. చూద్దాం మరి. ఎందుకంటే హ్మ్. ఇలాంటి ఆళ్ళని వదిలేస్తే రేపొద్దున ఇంకా మాటలు ఇంకెక్కువ మాటలు కూడా అంటారు. అలాగే హ్మ్. రేపొద్దున మేము చంపుతాం అని చెప్పి చంపడానికి కూడా ఎళ్తారు మరి. చూద్దాం సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. ఓకే.